నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా శ్యామలాదేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి. అయితే శ్యామలాదేవి అమ్మవారికి 9 రోజులు కూడా కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా సింపుల్గా పూజ ఎలా చేయాలి, ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అసలు అమ్మవారికి పూజ చేయొచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. అలాగే ఈ 9 రోజులు కూడా చాలా సింపుల్గా చేసుకునే పూజా విధానాన్ని చూపిస్తాను. అయితే ఈ అమ్మవారికి పూజ చేయడానికి చాలా మందికి చాలా సందేహాలు అనేవి ఉన్నాయండి. కొంతమందిలో ఈ అమ్మవారు చాలా ఉగ్ర రూపం కదండి, ఈ అమ్మవారిని పూజించడం వలన మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, అందుకని ఈ అమ్మవారిని పూజించకూడదు, ఇలాంటి ఎన్నో సందేహాలు మీకు ఉండొచ్చు. మీకున్న సందేహాలన్నీ కూడా నేను క్లియర్ చేస్తానండి. ప్రతి విషయాన్ని కూడా నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అందుకని మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుందండి. అయితే వీడియో లెంతీగానే ఉంటుందండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులనే వస్తాయండి. చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు. అయితే మన అందరికీ కూడా అంటే ఎక్కువ మందికి తెలిసేవి చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు అండి, ఇంకొకటి ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో ఘనంగా పూజించుకుంటారు. అయితే కొంతమందికి తెలియని నవరాత్రులు ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రులు అండి. అయితే వీటి కోసం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పానండి. ఇంకొకటి మాఘ మాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు. ఈ నవరాత్రులే మనకి ఇంకా స్టార్ట్ అవబోతున్నాయండి. అయితే ఈ శ్యామలాదేవి అమ్మవారు ఎవరు, ఈ అమ్మవారిని పూజించడం వలన మనకి కలిగే అద్భుత ఫలితాలు ఏమిటి అనేవన్నీ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా మనకి ఈ సంవత్సరం ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే 2025 జనవరి 30వ తేదీన గురువారం పాడ్యమి తిథితో మనకి నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయండి. ఇంకా ఎప్పుడు ముగుస్తాయంటే 2025 ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం దశమి తిథితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసుకుంటాము అని అనుకునేవారు తప్పకుండా అమ్మవారిని పూజించవచ్చండి. అయితే మేము అలా చేయలేమండి, మాకు వీలు పడదు, మాకు అడ్డంకి వస్తుంది, లేదంటే మేము జాబ్ పరంగా మేము ఈ పూజలు అనేవి చేయలేమండి అని అనుకునే వారికి నేను ఈ సింపుల్ పద్ధతిలో పూజా విధానం అనేది చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఏ పండుగ వచ్చినా ఏ పూజ చేయదలిచినా సరే ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకుంటాం కదండి, అలానే ఇంటిని పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకొని చాలా కళగా ఉంచుకోండి. ఇంకా ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే మీరు విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని మేము 9 రోజులు అమ్మవారిని పూజిస్తామని అనుకుంటే పీఠం వేసుకొని సరే మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీఠం పైన శ్యామలాదేవి అమ్మవారిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. శ్యామలాదేవి అమ్మవారు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటారు. అమ్మవారు నీలి రంగులో ఎరుపు రంగు చీర కట్టుకొని కమలం పువ్వులో కూర్చొని వీణ పట్టుకొని ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఈ అమ్మవారు ఎవరో కాదండి, సరస్వతీదేవి అమ్మవారు రూపమే ఈ శ్యామలాదేవి అమ్మవారు. అయితే మనకి శ్యామలాదేవి అమ్మవారు మీకు బయట షాపుల్లో ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా ఒక ఫోటో అనేది తెచ్చుకోండి. ఒకవేళ దొరకకపోయినట్లయితే ఇలా మనకి గూగుల్లో ఫొటోస్ అనేవి ఉంటాయి కదండి, అవి వాటిని ఇలా కలర్ ప్రింట్ తెచ్చుకొని A4 సైజ్ ప్రింట్ తెచ్చుకొని మన దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్లో పెట్టుకుంటే మనకి ఫోటో అయితే రెడీ అయిపోతుంది. అయితే ఈ అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి, ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే మేము ఈ నవరాత్రుల్లోనే అమ్మవారిని పెట్టుకొని పూజిస్తామండి. మరి తర్వాత కూడా అమ్మవారి ఫోటోని ఇలానే ఉంచుకోవాలా, లేదంటే అమ్మవారి ఫోటోని తీసివేయాలా, లేదంటే అమ్మవారి ప్లేస్లో వేరే అమ్మవారిని ఎవరినైనా పెట్టుకోవచ్చా అనే సందేహాలన్నీ కూడా మీకు వస్తాయి కదా, అవి కూడా చెప్తాను. అయితే ఈ నవరాత్రుల పూజ అయిన తర్వాత ఈ అమ్మవారి ఫోటోని మీరు పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తామండి అని అనుకుంటే పెట్టుకొని ఉంచుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే మాకు పూజా రూమ్లో ఫొటోస్ అనేవి ఎక్కువైపోయాయి తీసేస్తామని అనుకుంటే పర్వాలేదండి, తీసేసి ఎక్కడైనా సరే భద్రపరచుకొని మళ్ళా మీరు నవరాత్రుల సమయంలో మళ్ళీ అమ్మవారిని పెట్టుకొని పూజించవచ్చండి. ఒకవేళ మీకు శ్యామలాదేవి అమ్మవారు ఫోటో కానీ లేదంటే ఇలా ప్రింట్ రూపంలో కూడా మేము తెచ్చుకోలేకపోయామండి అని అనుకునేవారైతే ఈ అమ్మవారి ప్లేస్లో లలితాదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చండి, లేదంటే సరస్వతీదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు, లేదంటే దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చు. ఇలా ఏ అమ్మవారిని అయినా సరే పెట్టుకొని మీరు ఈ 9 రోజులు శ్యామలాదేవి అమ్మవారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ
సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వలన మనకి ఎలాంటి ఫలితాలు అయితే కలుగుతాయో అలానే ఈ శ్యామలాదేవి అమ్మవారిని పూజించడం వలన కూడా మనకి వాక్ చాతుర్యం, మంచి బుద్ధి, అలాగే తెలివితేటలు, ఇంకా చదువు, గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా లభిస్తాయండి. వృత్తిపరంగా వ్యాపారాల్లో లాభాలు పొందాలన్నా, జాబుల్లో పై స్థాయికి ఎదగాలన్నా, భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలన్నా ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అసలే ఇప్పుడు పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే టైం కదండి. అందుకని ఈ నవరాత్రుల్లో ఈ పూజ చేయిస్తే పిల్లలు చదువులో రాణిస్తారండి, ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుతారు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఈ అమ్మవారి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి, అమ్మవారు ఉగ్ర రూపం కదా, చేస్తే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయని అలాంటివి ఏమి కూడా నమ్మకండి. ఎవరైనా సరే అమ్మవారిని మంచి మనస్సుతో, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గనక అమ్మ నువ్వే మాకు దిక్కు, నువ్వే మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని మొక్కుకుంటే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, కరుణా కటాక్షం అనేది మన పైన ఉంటుందండి. అందుకని ఈ అమ్మవారిని ఎవరైనా సరే పూజించవచ్చు. అయితే మేము మొదటగా చేసుకోవాలనుకుంటున్నామండి. మరి కొత్తగా స్టార్ట్ చేసుకొని అమ్మవారిని పూజించవచ్చా అంటే చేసుకోవచ్చండి. మనకి పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారండి ఈ అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు మనకి కలుగుతాయని. అందుకని ఎలాంటి సందేహం లేకుండా మీకు ఈ 9 రోజులు వీలైతే 9 రోజులు చేసుకోండి, లేదంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. దీనికోసం కూడా చెప్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి. పీఠం పైన కొద్దిగా గంగాజలం అయితే నేను చల్లుకున్నాను. తర్వాత కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇలా తమలపాక పైన కొద్దిగా బియ్యం వేసుకొని కొంచెం పసుపు కుంకుమలుంచి ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. మనం దుర్గాదేవి అమ్మవారి నవరాత్రులు ఎలా అయితే చేస్తామో, రోజుకొక అవతారం చొప్పున అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలానే ఈ అమ్మవారిని కూడా మీకు తెలిసిన పద్ధతిలో మీరు అమ్మవారిని పూజించవచ్చండి. లేదు మాకు అన్ని ఈ అమ్మవారి అవతారాలు అనేవి మాకు తెలియదండి అని అనుకునేవారు, రోజు ఒకే రూపంతో శ్యామలాదేవి అమ్మవారు అనే అమ్మవారు మాత్రమే మాకు తెలుసండి అని అనుకుంటే ఆ అమ్మవారిని మీరు 9 రోజులు పూజించవచ్చండి. అయితే మనం ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఆహ్వానించి మనం పూజ అనేది చేసుకుంటాం కాబట్టి అమ్మవారి ఫోటోని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని కదిలించకుండా ఉంచుకొని మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు పూజను అయితే చేసుకోండి. నేను ఇక్కడ అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలతో, చిట్టు గాజులు, మాలలతో, పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని అందంగా అలంకరించండి. అమ్మవార్లకి పసుపు కుంకుమలన్నా, గాజులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం ఉంటుందండి. మన ఆడవారికి అవే సౌభాగ్యానికి సూచిక కాబట్టి అందుకని అమ్మవారి దగ్గర కూడా ఇలా పసుపు కుంకుమలు ఎప్పుడు కూడా నిండుగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. వెలితి మాత్రం పెట్టకూడదండి. అది మీరు పూజ చేసే చోట కానీ లేదంటే పూజా మందిరంలో కానీ పసుపు కుంకుమలు అనేవి ఎప్పుడు వెలితి పెట్టకండి, నిండుగా ఉండేటట్టు పెట్టుకోండి. ఇంక తర్వాత కుబేర దీపాలు అయితే తీసుకున్నానండి. ఒకటి లలితాదేవి ఉన్నటువంటి కుబేర దీపం, ఇంకొకటి వచ్చేసి సరస్వతీదేవి ఉన్నటువంటి కుబేర దీపాలు. ఈ రెండు కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే కామాక్షి దీపం ఉంటుంది కదండి, కామాక్షి దీపం మీరు రోజు కూడా ఈ నవరాత్రుల్లో రోజు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారి చేతిలో చిలకలు ఉంటాయండి, రామచిలకలు. మీ దగ్గర చిలకల తాలూకా బొమ్మలు అవి ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ చిలకలు లేకపోయినా ఏం పర్వాలేదు. నేను ఇవైతే కొంచెం చిలకల్లానే ఉంటాయి కదా అని ఇవైతే పెట్టుకుంటున్నాను. ఇంక తర్వాత నా దగ్గర ఇలా శ్యామలాదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. నేను దీన్ని పూజలో పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం అది లేకపోయినా సరే చెప్పాను కదండి, లలితాదేవి అమ్మవారి విగ్రహం కానీ, దుర్గాదేవి అమ్మవారు కానీ, లక్ష్మీదేవి అమ్మవారు కానీ, సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాలైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారి ప్లేస్లో రూపులు ఉంటాయి కదండి, ఆ రూపులైనా సరే పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్న దీపపు కుందులన్నీ కూడా పెట్టుకోండి. ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇన్నే దీపాలు పెట్టుకోవాలని ఏమీ లేదండి. మీకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు. అయితే అఖండ దీపం కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. అయితే అఖండ దీపం కలశ స్థాపన ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. మాకు అలాంటి ఆచారాలు ఏమీ లేవండి అని అనుకునేవారు ఇలా సింపుల్గా అమ్మవారి దగ్గర ఏ రోజుకి ఆ రోజు దీపాలు పెట్టుకొని, కామాక్షి దీపం పెట్టుకొని ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి సింపుల్గా పూజ అనేది చేసుకోండి. అయితే అమ్మవారి నవరాత్రులు అనేవి చాలా గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు అండి ఇవి. అంటే ఎవరికి తెలియకుండా అమ్మవారినే ధ్యానిస్తూ పూజ చేసుకోవాల్సిన నవరాత్రులు ఇవి. అయితే ఒకవేళ ఎవరికైనా తెలిసినా చెప్పినా మనకి ఏదైనా సమస్య వస్తుందని అంటే ఏమీ కాదండి, మన ఇంటి ముందు వాళ్ళకి పక్క వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఎలాగ తెలిసినా పర్వాలేదు. ఎందుకంటే ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక్క ముత్తైదుకైనా సరే తాంబూలం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి చెప్పినా పర్వాలేదు.
కాదు, కానీ మనం దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్నంత ఘనంగా అయితే ఈ గుప్త నవరాత్రులు అనేవి చేసుకోరు. ఇవి చాలా రహస్యంగా చేసుకోవాల్సిన పూజలు కాబట్టి మనం రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలానే మీరు ఈ పూజ కూడా చేసుకోవచ్చండి. అయితే మనకి నవరాత్రులు అనగానే 9 రోజులు వస్తాయి కాబట్టి ఈ 9 రోజులు మేము అమ్మవారిని పూజించుకుంటాము అని అనుకునేవారు మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి 9 రోజులు కూడా మీరు ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకుండా, వండకుండా, అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో తలస్నానం చేస్తూ ఇంట్లో ఎలాంటి అడ్డంకి రాదు అని అనుకుంటే 9 రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మాకు ఇలా కుదరదండి, 9 రోజులు మేము చేసుకోలేము అని అనుకునేవారు 7 రోజులు చేసుకోవచ్చండి, లేదంటే 5 రోజులు చేసుకోవచ్చు, లేదంటే 3 రోజులైనా సరే చేసుకోవచ్చు. ఇలా కూడా మాకు కుదరదు అని అనుకుంటూ ఒక్క రోజైనా సరే నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షం అనేది మనకి కలుగుతుంది. ఒకవేళ మీకు మధ్యలో ఆటంకం వచ్చిందని అనుకుంటే ఆ ఆటంకం తీరిపోయిన తర్వాత మిగిలిన ఎన్ని రోజులు నవరాత్రులు ఉంటాయో అన్ని రోజులు మీరు చేసుకోవచ్చండి. అసలు అమ్మవారికి ఒక్క రోజు పూజ చేస్తేనే ఎంతో అదృష్టం. అలాంటిది 9 రోజులు కూడా అమ్మవారిని పూజిస్తే మహాభాగ్యం అనే చెప్పాలి. ఈ పూజని చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే పూజించవచ్చండి. ముఖ్యంగా చిన్నపిల్లల చేత కనుక ఈ పూజ చేయిస్తే ఇంకా మంచిది. ఈరోజు నేను పంచగవ్య దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి. మీరు నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే పంచగవ్య దీపారాధన అయితే చేయడానికి ట్రై చేయండి. నేనైతే పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా పూజను అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఏకహారతితో మనం పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. కామాక్షి దీపం పెట్టినట్లయితే ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించి తర్వాత మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించండి. ముందుగా అమ్మవారికి కుడివైపున ఉన్న దీపాలు వెలిగించాలండి. తర్వాత ఎడం వైపు ఉన్న దీపాలను అయితే వెలిగించుకొని రావాలి. ముందుగా మనం ఏ పని తలపెట్టినా, ఏ పూజ స్టార్ట్ చేసినా సరే వాటిలో విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకోలేదండి. మీరైతే వినాయకుడిని పెట్టుకొని తప్పకుండా వినాయకుడికి పూజ చేసుకొని స్వామివారికి బెల్లం మొక్క లేదంటే అటుకులు బెల్లం కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఆ స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాతనే మనం అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలి. నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారికి నేను అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇలా అమ్మవారికి పంచామృతాలతో కానీ, లేదంటే ఆవు పాలతో కానీ, లేదంటే పసుపు నీటితో కానీ, లేదంటే కుంకుమ నీటితో కానీ, లేదంటే వట్టి వేర్లు పౌడరు లేదా పుష్పాలు ఉంచినటువంటి నీటితో కానీ ఇలా దేంతో అయినా సరే మీరు అమ్మవారికి అభిషేకం చేసుకొని అమ్మవారిని పూజలో మొదటి రోజు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండో రోజు నుంచి మనం అమ్మవారిని అయితే కదపమండి. అంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ ఏదో ఒక దాన్ని కదపకుండా అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర అమ్మవారి ఏ విగ్రహాలు కూడా లేవండి, అలాగే రూపులు కూడా లేవండి అని అనుకుంటే చిన్న పసుపు ముద్దని చేసుకొని అమ్మవారిగా భావించి మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలనుకుంటున్నారు అన్ని రోజులు కూడా పసుపు ముద్దని అలానే ఉంచి మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి అభిషేకం అనేది పూర్తి చేయాలి. మధ్య మధ్యలో గంగాజలంతో కూడా అభిషేకం చేయాలండి. అసలు శ్యామలాదేవి అమ్మవారు ఎవరు అని అంటే బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి లలితాదేవి అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తులే ఈ శ్యామలాదేవి అమ్మవారండి. అమ్మవారికి ఉన్న జ్ఞానంతో బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి ఈ శ్యామలాదేవి అమ్మవారు ఉద్భవించారు. అయితే ఈ అమ్మవారే లలితాదేవి అమ్మవారికి మంత్రిగా వ్యవహరిస్తారండి. అందుకని ఈ అమ్మవారిని మాతాంగి లేదా రాజశ్యామలాదేవి అమ్మవారు లేదా నీలి సరస్వతీ దేవి అమ్మవారు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే మనకి ఇదివరకు ఇలాంటి అమ్మవార్లు కానీ పూజలు కానీ లేవు కదండి. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి, మరి ఇప్పుడు పూజలు చేసుకోవడం మంచిదా కాదా అని సందేహం కొంతమందికి రావచ్చు. అయితే అప్పుడున్న కాలంలో ఇంతమంది అమ్మవార్లు ఉంటారు, ఇన్ని పూజలు చేసుకోవచ్చు అనే విషయం అయితే ఎవ్వరికీ తెలియదండి. ఇప్పుడిప్పుడే మనకి ఈ సోషల్ మీడియా కారణంగా మనకి ఇవన్నీ కూడా తెలిసి వస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద పండితులు కూడా మనకి ఎలా పూజలు చేసుకోవాలి, ఏ అమ్మవారిని పూజించాలి అనే విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి వారు చెప్పిన ప్రకారంగానే మనం పూజలు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇలాంటి పూజలు మన పెద్దవారు చేసినా చెయ్యకపోయినా సరే మనం చేయడంలో ఎలాంటి తప్పు లేదండి. మనం ఏ పుణ్యకార్యం చేసినా లేదా ఒక్కరోజు పూజ చేసినా సరే ఆ ఫలితం అనేది మనకి అలాగే మన పిల్లలకి తప్పకుండా కలుగుతుందండి. అందుకనే ఎలాంటి సందేహాలు లేకుండా మనకి రాబోయే నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇలా అభిషేకం పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి హారతినిచ్చి అమ్మవారిని శుద్ధి చేసుకొని మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోవాలి.
నేను ఇక్కడ అమ్మవారిని ఉంచడం కోసమని ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా అంటే ఒక గుప్పిడి బియ్యం వేసుకొని ఇప్పుడు దీనిపైన నేను అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. అంటే మనం 9 రోజులు నవరాత్రులు చేసేవాళ్ళు ఇంకా అమ్మవారిని ఒకసారి పెట్టుకుంటే ఇంకా కదిలించరండి. అయితే కొంతమంది అయితే మనకి వచ్చే వారాల్లో అమ్మవారిని కదిలించి అభిషేకం చేసుకొని మళ్ళీ అమ్మవారిని పెట్టుకుంటారు. ఇలా మీరు ఎలా అయినా సరే చేయొచ్చండి. అయితే నేను ఇక్కడ 9 రోజులు పూజల కోసం నేను చెప్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఒక్కో పూజా విధానం నేను చూపించలేకపోతున్నానండి. అందుకనే నేను ఈ ఒక్క వీడియోలోనే మీరు 9 రోజులు ఎలా పూజ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఈ నవరాత్రుల్లో శ్యామలాదేవి అమ్మవారిని సాధన చేసి ఉపాసన చేస్తారండి. అయితే మనకున్న బిజీ షెడ్యూల్లో అంత కఠినమైన ఉపాసనలు మనం చేయలేం కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని మనసులో తలుచుకొని దీపారాధన చేసి ఏదో ఒక ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే చాలండి. మీకు దుర్గాదేవి నవరాత్రులు కానీ లేదంటే వారాహిదేవి నవరాత్రులు కానీ చేసి ఉన్నట్లయితే మీకు ఈ నవరాత్రులు ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుందండి. మీ దగ్గర అమ్మవారి పాదాలు కూడా ఉన్నట్లయితే పూజలు తప్పకుండా అమ్మవారి పాదాలు పెట్టుకోండి. ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ, నేను ఎప్పుడూ మిమ్మల్ని పూజించలేదు, ఇదే మొదటిసారి మిమ్మల్ని పూజిస్తున్నాను తల్లి. పూజలో ఎలాంటి తప్పులున్నా ఎలాంటి లోపాలున్నా సరే క్షమించు తల్లి. మిమ్మల్ని 9 రోజులు పూజ చేసుకునే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించు తల్లి అని ఆ అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మీరు పూజనైతే స్టార్ట్ చేయాలి. ఇలా సంకల్పంతో అమ్మవారిని పూజించుకుంటామని అనుకుంటే తప్పకుండా అమ్మవారు మన వెంట ఉంటారండి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ పంచగవ్య దీపాలు కూడా వెలిగించుకోవాలండి. అయితే ఈ దీపాలు అనేవి చాలా తొందరగా కొండెక్కేస్తాయి కాబట్టి అందుకని మీరు పూజలో మీరు ఏ సమయంలో అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. అయితే నా దగ్గర ఇలా 4 నవరాత్రులకు సంబంధించిన బుక్ అయితే ఉందండి. ఈ బుక్లో అమ్మవార్లకి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలు అన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి బుక్ మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర బుక్ లేదండి మరి మేము ఏం చేయాలని అంటే ఏం పర్వాలేదండి, మనకి గూగుల్ చేసినా సరే వస్తాయి. దాని ప్రకారంగా మీరు పూజ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో కానీ లేదంటే చిట్టి గాజులతో కానీ లేదంటే తామర గింజలతో కానీ లేదా పసుపు కొమ్ములతో ఇంకా కుంకుమతో ఇలా అక్షింతలతో ఇలా దేంతో అయినా సరే అమ్మవారిని రోజుకొక రకంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు నేను అమ్మవారిని పువ్వులతో అలాగే చిట్టి గాజులతో అమ్మవారిని పూజిస్తున్నాను. మీకు ఏ రోజు ఏది అందుబాటులో ఉందో దాని ప్రకారంగా చేసుకోవచ్చండి. అయితే ఇలా ఒక రోజు గాజులు ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఈ గాజులను ఉపయోగించకూడదనంటే ఉపయోగించవచ్చండి. మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఆ గాజుల్ని అష్టోత్తరం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రాలు ఏంటంటే అమ్మవారి అష్టోత్తరం మీకు చదువుకోగలము అని అనుకుంటే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి, అమ్మవారి సహస్రనామాలు స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా అయితే చదువుకోవాల్సింది శ్యామలాదేవి అమ్మవారి దండకం అండి. ఇది మీరు చదివినా లేదంటే పిల్లల చేత చదివించినా లేదంటే ఏదైనా ఆడియో పెట్టుకొని వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మాకు ఇవేమీ తెలియదండి, మాకు ఇవేమీ రావండి అని అనుకునేవారు అమ్మవారి ఎంతో శక్తివంతమైన నామాలు 16 ఉన్నాయండి. అవైనా సరే మీరు చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఇవి కూడా మేము చదవలేమండి అని అనుకునేవారు ఓం శ్యామలాదేవి నమః లేదంటే ఓం మాతాంగి నమః ఇలా అమ్మవారి నామాలతో కూడుకొని ఉన్న ఈ మంత్రాలు 108 సార్లు జపిస్తూ పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే అందరికీ తెలిసినటువంటి మంత్రం ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని అయినా సరే జపించుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని పూజించడానికి నియమాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయండి. మనం అన్ని నవరాత్రులకి పాటించాల్సిన నియమాలే ఈ నవరాత్రులు కూడా పాటించాలి. అంటే రోజు తలస్నానం చేయాలండి. అలాగే ఇంట్లో నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా వండకూడదు, తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. ఉపవాసం మీరు చెయ్యాలి అనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఉపవాసం లేకపోయినా సరే మీరు ఉదయం వేళల్లో అమ్మవారిని పూజించిన తర్వాత మీరు భోజనం అది చేసేవచ్చండి. అమ్మవారిని ఉదయం వేళల్లో పూజించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారికి దీపారాధన చేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేదంటే మాకు ఒక పూటే కుదురుతుందంటే మీకు ఆ ఒక్క పూటే ఏదో ఒక పూట ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంతో భక్తి
శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో అమ్మవారిని కనుక పూజించినట్లయితే నవరాత్రులు పూర్తయ్యేసరికి ఏదో ఒక రోజు మనకి చిలక మనకి కనబడుతుందని అంటారండి. అలా మనకి చిలక కనబడినట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకి కలిగిందని అర్థం. అయితే ఒకవేళ చిలక కనబడకపోయినా సరే ఏం పర్వాలేదండి, దానికోసం ఏమి కూడా టెన్షన్ అయితే పడనవసరం లేదు. చిలక కనబడినా కనబడకపోయినా అమ్మవారి చల్లని చూపు మన పైన ఎప్పుడూ ఉంటుంది. ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి అమ్మవారికి నైవేద్యం తాంబూలం అన్నీ కూడా సమర్పించాలండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన నైవేద్యం పాయసాన్నం. ఇలా రోజు అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా పెట్టచ్చండి. లేదంటే రోజుకొక నైవేద్యం చొప్పున మీరు అమ్మవారికి మీరు నైవేద్యాలు ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే సింపుల్గా అయిపోవాలనుకుంటే పానకం కానీ వడపప్పు కానీ చెలిముడి కానీ లేదంటే ఇలా తీర్థం పౌడర్ వాటర్లో కలిపి అమ్మవారికి ఈ తీర్థాన్ని ప్రసాదంగా నివేదన చేయొచ్చండి. లేదు అంటే అమ్మవారికి ఇలా తమలపాకు ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చు. ఏవైనా పళ్ళు పెట్టచ్చు. అయితే చిలకలకి జామ పళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి జామ పళ్ళు పెడితే అమ్మవారు ఆ చిలక రూపంలో వస్తారు కాబట్టి అందుకని జామ పళ్ళు పెడితే చాలా మంచిదండి. ఇంకా అరటి పళ్ళు, యాపిల్ పళ్ళు ఇలా ఏ పళ్ళు అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చు. తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. తాంబూలంలో మీరు అమ్మవారికి చీర కానీ జాకెట్ ముక్క కానీ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. అమ్మవారికే కాదండి, ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక ముత్తైదువుని పిలిచి ఆవిడికి తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి కొబ్బరికాయ ఉన్నట్లయితే తప్పకుండా నివేదన చేయండి. తర్వాత అమ్మవారికి హారతినివ్వాలి. పంచహారతితో లేదంటే కర్పూర హారతితో అమ్మవారికి నీరాజనం ఇవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల పైన వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా మోకాళ్ళపైన శిరస్సు వంచి చేతులు జోడించి అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి తెలియజేయండి. అమ్మవారు మంత్రి కదండి, అలాగే మనకి కూడా అమ్మవారు మంచి ఆలోచనలు వచ్చేటట్టు మంచి మార్గంలో నడిచేటట్టు ఆ అమ్మవారు తప్పకుండా చేస్తారు. అయితే నేను ఇక్కడ అమ్మవారిని 9 రోజులు కూడా ఎలా పూజించాలి లేదా ఒక్క రోజైనా సరే ఎలా పూజించాలి అనే విషయాలన్నీ కూడా చెప్పాను కదండి. మీకు అర్థమయ్యి ఉండొచ్చు, కొద్దిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ చేసుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్స్లో అడగండి. నేను ప్రతిదీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. 9 రోజులు అమ్మవారిని పూజించిన వారు అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఫిబ్రవరి 8వ తేదీన శనివారం అమ్మవారిని కదిలించి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుందండి. లేదా మిగిలిన రోజుల్లో చేసుకునేవారు మంగళవారం శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో మీరు అమ్మవారిని కదిలించవచ్చు. ఇంతేనండి ఈ వీడియో. అన్ని విషయాలు కూడా నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.